హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది డాక్టర్ వివికేఎస్ వైటీ ఛానల్. ఎడ్యుకేట్ పీపుల్, ఎంపవర్ నేషన్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం వారు సెప్టెంబర్ 2024లో జరగనున్న ఎగ్జామినేషన్ సంబంధించి అసైన్మెంట్ టాపిక్స్ విడుదల చేశారు. ఇవి ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎవరెవరు ఈ అసైన్మెంట్ టాపిక్స్ రాయడానికి అర్హులు, అదేవిధంగా ఏ బ్యాచ్ వాళ్ళు ఏ అసైన్మెంట్ టాపిక్స్ రాయాలి, ఈ అసైన్మెంట్ టాపిక్స్ ఎప్పటిలోగా రాసి అప్పగించాలి, ఎక్కడ అప్పగించాలి తదితర వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మీరు బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ anucde.info అని చెప్పేసి టైప్ చేయండి. మీకు ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్లో అడుగు కనుక చూసిన డాష్ బోర్డ్లో కనుక వచ్చినట్లయితే నోటిఫికేషన్స్ ఉంటాయి. ఈ నోటిఫికేషన్స్లో ఫస్ట్ చూడండి, అసైన్మెంట్ క్వశ్చన్ పేపర్స్ ఫర్ సెప్టెంబర్ 2024 ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి దాని మీద ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ అసైన్మెంట్ క్వశ్చన్ పేపర్స్ ఫర్ 2024 సెప్టెంబర్, ఇక్కడ సెమిస్టర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్, ఇవి ప్యూర్లీ ఫర్ సెమిస్టర్ బేస్డ్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్. అంటే ఎవరైతే సెమిస్టర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే, ఆ బ్యాచెస్ వాళ్ళకి మాత్రమే ఇవి. ఇయర్ అండ్ బ్యాచెస్ వాళ్ళకి మాత్రం కాదు, అంటే సంవత్సరాంత పరీక్షలు రాసే విద్యార్థులకు కాదు. సో ఇక్కడ సెమిస్టర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్న విద్యార్థులు కనుక చూసినట్లయితే ఇక్కడ చాలా ఇచ్చారు చూడండి. మీకు ఫస్ట్ సెమిస్టర్, అలాగే సెకండ్ సెమిస్టర్ అసైన్మెంట్ టాపిక్స్, థర్డ్ సెమిస్టర్ అసైన్మెంట్ టాపిక్స్, ఫోర్త్ సెమిస్టర్ అసైన్మెంట్ టాపిక్స్, అలాగే ఫిఫ్త్ సెమిస్టర్ అసైన్మెంట్ టాపిక్స్, ఇట్లా 5 సెమిస్టర్స్కి ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్స్, థియరీ ఎగ్జామినేషన్స్ ఎవరికైతే జరుగుతున్నాయో, అంటే 1, 2, 3, 4, 5 సెమిస్టర్స్ వాళ్ళకి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో టైం టేబుల్కి అయితే వివరాలు రాలేదు. వీళ్ళందరికీ కూడా అసైన్మెంట్ టాపిక్స్ విడుదల చేయడం జరిగింది. మరి ఇక్కడ 5 సెమిస్టర్స్ ఎవరెవరు రాయాలి అసైన్మెంట్ టాపిక్స్ అని చూసినట్లయితే, రెగ్యులర్గా ఎవరైతే రాస్తుంటారో, ఫస్ట్ సెమ్ రాసేవాళ్ళు ఫస్ట్ సెమ్, సెకండ్ రాసేవాళ్ళు సెకండ్, థర్డ్ రాసేవాళ్ళు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రాసేవాళ్ళు ఫిఫ్త్, వాళ్ళు రెగ్యులర్గా ఆ సెమిస్టర్కి సంబంధించిన అసైన్మెంట్ టాపిక్స్ రాస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే రెగ్యులర్గా రాస్తున్న వాళ్ళు ప్రస్తుతం ఏ సెమిస్టర్ అయితే చదువుతున్నారో ఆ సెమిస్టర్కి సంబంధించిన అసైన్మెంట్ టాపిక్స్ డౌన్లోడ్ చేసుకుని రాసి అప్పగిస్తారు. ఓకే, దాంతోపాటుగా ఎవరైతే గతంలో వాళ్ళు రాయాల్సిన సమయంలో అసైన్మెంట్ టాపిక్స్ రాయలేదు, లేదంటే అసైన్మెంట్స్ ఏవైతే ఉంటాయో 30 మార్క్స్ వాళ్ళు ఫెయిల్ అవుతారో, అట్లాంటి వాళ్ళందరూ కూడా సప్లిమెంటరీలోకి వస్తారు. వీళ్ళందరూ కూడా సప్లిమెంటరీ ఫీజు కట్టుకుని అప్లికేషన్ జమ చేసి అప్పగించి వీళ్ళు ఆ సెమిస్టర్ సంబంధించిన, అంటే ఉదాహరణకి 5th సెమిస్టర్ ప్రస్తుతం చదువుతున్నారు అనుకోండి, వాళ్ళు 1, 2, 3, 4, 1, 2, 3, 4 సెమిస్టర్స్లో ఏ సెమిస్టర్ సంబంధించిన అసైన్మెంట్ టాపిక్స్ రాయిపోయినా వాళ్ళు ఇప్పుడు సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకుని అసైన్మెంట్ టాపిక్స్ రాసి వాళ్ళు అక్కడ అప్పగించాల్సి ఉంటుందన్నమాట. సో ఆ రకంగా కనుక చూసినట్లయితే ఇక్కడ పెద్ద ఒక షెడ్యూల్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ సెమిస్టర్ ఎవరు రాయడానికి అవకాశం ఉంది, సెకండ్ సెమిస్టర్ ఎవరు రాయడానికి అవకాశం ఉంది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎవరెవరు రాయాలి, రెగ్యులర్ విద్యార్థులతో పాటుగా సప్లిమెంటరీ ఏ బ్యాచెస్ వాళ్ళు సప్లిమెంటరీ రాయడానికి అవకాశం ఉంది అనే దాని గురించి ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సెమిస్టర్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి C21, A21, C22, A22, C23, A23, C24. అంటే ఈ బ్యాచెస్ అందరూ కూడా ఫస్ట్ సెమిస్టర్లో ఏమన్నా సప్లిమెంటరీ అసైన్మెంట్ టాపిక్స్ రాసి ఉండకపోయినట్లయితే వాళ్ళందరూ కూడా సప్లిమెంటరీ ఫీజు కట్టుకొని ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ అసైన్మెంట్ టాపిక్స్ ఇక్కడ కింద ఇచ్చిన టాపిక్స్ రాయాల్సి ఉంటుందన్నమాట. దెన్ ఇక్కడ ఇచ్చిన అసైన్మెంట్ టాపిక్స్ మాత్రమే రాయాలి ఉంటాయి. మళ్ళీ వేరే టాపిక్స్ రాసినట్లయితే కనుక వాల్యూ చేయరు, మళ్ళీ ఫెయిల్ అవుతారు. దెన్ సెకండ్ సెమిస్టర్ సంబంధించి రెగ్యులర్గా రాస్తూ ఉన్న వాళ్ళు యాజ్ యూజువల్గా వాళ్ళు సెకండ్ సెమిస్టర్ అసైన్మెంట్ టాపిక్స్ రాస్తారు. దాంతోపాటుగా సప్లిమెంటరీ ఎవరెవరు రాయొచ్చు, C21, A21, C22, A22, C23, A23 బ్యాచెస్, వీళ్ళందరూ కూడా సెకండ్ సెమిస్టర్ అసైన్మెంట్ టాపిక్స్ కనుక రాసి ఉండకపోయినట్లయితే వీళ్ళందరూ కూడా సప్లిమెంటరీ దరఖాస్తు చేసుకుని ఇక్కడ కింద ఇచ్చిన సెకండ్ సెమిస్టర్ టాపిక్స్ డౌన్లోడ్ చేసుకుని రాయొచ్చు అనమాట. దెన్ థర్డ్ సెమిస్టర్ ఎవరు రాయొచ్చు అవకాశం ఉంది, C21, A21, అదేవిధంగా C22, A22, C23 బ్యాచెస్, వీళ్ళందరూ కూడా థర్డ్ సెమిస్టర్ అసైన్మెంట్ టాపిక్స్ డౌన్లోడ్ చేసుకుని రాయొచ్చు. దెన్ ఫోర్త్ సెమిస్టర్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ వాళ్ళతో పాటుగా C21, A21, C22 బ్యాచెస్, వీళ్ళు కూడా ఫోర్త్ సెమిస్టర్ అసైన్మెంట్ టాపిక్స్ రాయొచ్చు. దెన్ ఫిఫ్త్ సెమిస్టర్ ఓన్లీ, అంటే ఇక్కడ ప్రస్తుతం ఇన్ టైంలో రాస్తున్నారు కాబట్టి C21 బ్యాచెస్ వాళ్ళ అక్కడికి మాత్రమే, రెగ్యులర్గా రాసేవాళ్ళు వాళ్ళు మాత్రమే రాస్తారన్నమాట. ఇది ఫిఫ్త్ సెమిస్టర్. ఏ సెమిస్టర్స్
టాపిక్స్ ఎవరెవరు ఏ బ్యాచెస్ వాళ్ళు రాయాలి అన్నదానికి ఇక్కడ డీటెయిల్డ్గా ఇక్కడ వివరం ఇవ్వడం జరిగింది. మీరు చూసుకుని మీ మార్క్స్ మెమోస్లో వాటిలో ఏవైతే పెండింగ్ ఉంటాయో అవన్నీ కూడా మీరు ఇప్పుడు ప్రస్తుతం సప్లిమెంటరీకి అప్లై చేసుకుని, అది కూడా సప్లిమెంటరీ ఫీజులు కట్టించుకుంటున్నారు. ఇప్పుడు వెంటనే సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకుని, అంటే అసైన్మెంట్స్ ఫెయిల్ అయినా కానీ సప్లిమెంటరీ అప్లై చేయాలా అండి, ఫీజు కట్టాలని అడుగుతున్నారు కొంతమంది. కంపల్సరిగా థియరీ ఫెయిల్ అయినా సప్లిమెంటరీ కట్టుకోవాలి. అసైన్మెంట్స్ ఫెయిల్ అయినా, అదేవిధంగా ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది ఇయర్ ఎండ్లో, ఆ ప్రాజెక్ట్ వర్క్ ఫెయిల్ అయినా కానీ రాయకపోయినా కానీ కంపల్సరీగా నెక్స్ట్ బ్యాచ్కి వెళ్ళినప్పుడు 100% మీరు సప్లిమెంటరీ ఫీజు కట్టుకోవాలి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఆ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది, మీ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది సప్లిమెంటరీకి సంబంధించిన అసైన్మెంట్ టాపిక్స్ ఎవరెవరు రాయాలి అన్నదానికి వివరాలు అనమాట. దెన్ కమ్ టు ద ప్రోగ్రామ్స్. ఎవరెవరు ఏ ప్రోగ్రామ్స్కి ఇక్కడ అసైన్మెంట్ టాపిక్స్ ఇక్కడ చూడండి. పీజీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఎంకామ్, ఎంఏ, దెన్ బిఏ, యూజీ ప్రోగ్రామ్స్, అలాగే సర్టిఫికేట్స్, ఇయర్ ఎండ్ కోర్సెస్, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి, అలాగే సర్టిఫికేట్ కోర్సెస్, వీళ్ళందరికీ కూడా అసైన్మెంట్ టాపిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అసైన్మెంట్ టాపిక్స్ చూసినట్లయితే చూడండి, ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తున్నాను ఇక్కడ. పీజీ కోర్సు కనుక ఎంకామ్ అకౌంటెన్సీ తీసుకున్నట్లయితే 1, 2, 3, 4 సెమిస్టర్స్, అంటే పీజీ 2 years కోర్స్ కాబట్టి ఇయర్కి 2 సెమిస్టర్లు ఉంటాయి కాబట్టి 4 ఇక్కడ సెమిస్టర్స్ సంబంధించిన అసైన్మెంట్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు యూజీ చూసారనుకోండి, అంటే లైక్ బిఏ తీసుకోండి. బిఏలో కనుక చూడండి, బిఏ ఇక్కడ 1, 2, 3, 4, 5 సెమిస్టర్స్. ఈ 5 సెమిస్టర్స్ సంబంధించిన టాపిక్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఏ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అయితే అసైన్మెంట్స్ అయితే రాయాలో దానికి సంబంధించిన దాని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ ఎంకామ్ అకౌంటెన్సీ, నేను ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ రాయాలనుకుందాం అనుకోండి, ఫస్ట్ సెమిస్టర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు పీడిఎఫ్ ఫైల్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసినట్లయితే దీంట్లో కోడ్ చూడండి, 101 అంటే పేపర్ కోడ్ అనమాట. అది ఏ పేపర్ కోడ్? అసైన్మెంట్ ఫస్ట్ సెమిస్టర్ ఎంకామ్ సంబంధించిన ఫస్ట్ పేపర్. ఒక పేపర్ సంబంధించి 2 అసైన్మెంట్స్ ఉంటాయి, అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2. ఇక్కడ మీరు చూసినట్లయితే అసైన్మెంట్ 1 మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ అసైన్మెంట్ 1 సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చూసుకోండి. దెన్ ఇదే పేపర్ సంబంధించి అసైన్మెంట్ 2 ఇక్కడ మీరు చూడొచ్చు, 101 అసైన్మెంట్ 2. అంటే ఒక పేపర్ సంబంధించి అసైన్మెంట్ 1 కొన్ని క్వశ్చన్లు ఇస్తారు, అసైన్మెంట్ 2 కొన్ని క్వశ్చన్లు ఇస్తారు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ గ్యాదర్ చేసి ఒక పుస్తకంలోనే అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2, ఈ 101కు సంబంధించిన ఒక బుక్ ఉంటుందన్నమాట. ఒక బుక్ పెట్టాలి, స్పైరల్ బైండ్. దాంట్లో మీరు ఫస్ట్ అసైన్మెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో అసైన్మెంట్ 2 అని టైటిల్ పెట్టి అక్కడి నుంచి సెకండ్ అసైన్మెంట్ 2 సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్స్ రాస్తారన్నమాట. అంటే ఒక పేపర్కి సంబంధించి 101 ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక బుక్లో అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 అనేవి రాసి పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ గ్యాదర్ చేయాలి, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. మీరు ఎంత పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేస్తే అన్ని మంచి మార్కులు వస్తాయన్నమాట. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి అందరూ కూడా. ఈ రకంగా మీరు తీసుకుని ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ గ్యాదర్ చేసి పూర్తి స్థాయిలో రాసి ఎక్కడ సబ్మిట్ చేయాలి? మీరు ఎక్కడైతే మీ స్టడీ సెంటర్ ఎంచుకున్నారో, మీరు ఎక్కడైతే అడ్మిషన్ తీసుకున్నారో అక్కడ మీ స్టడీ సెంటర్లో మాత్రమే మీ అసైన్మెంట్ బుక్స్ అక్కడ అప్పగించాల్సి ఉంటుందన్నమాట. అప్పగించేసి మీరు అసైన్మెంట్ సబ్మిషన్ ఫామ్ ఉంటుంది, ఆ ఫాము రిసిప్ట్ తీసుకోవాలన్నమాట. ఇది ఎక్కడ సబ్మిట్ చేయాలని అన్న దాని గురించి. కొందరు యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, అవి రిజల్ట్ రావు. తప్పనిసరిగా మీరు ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా, లేదంటే మీరు స్టడీ సెంటర్లో డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా మీ స్టడీ సెంటర్లో మీరు ఎంచుకున్న స్టడీ సెంటర్లో మాత్రమే మీ అసైన్మెంట్ బుక్స్ అప్పగించాల్సి ఉంటుంది. ఇకపోతే ఎప్పటిలోగా అప్పగించాలి అంటే మీకు సెప్టెంబర్ మంత్ ఎండింగ్లోగా మీరు మీ అసైన్మెంట్ టాపిక్స్ పూర్తి చేసి అప్పగించాల్సి ఉంటుంది. తర్వాత లేట్ అయిన కొద్దీ వాల్యుయేషన్ ఇష్యూస్, అలాగే వాళ్ళు మళ్ళీ యూనివర్సిటీకి అప్లోడ్ చేసే ఇష్యూస్ ఉంటాయి కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అసైన్మెంట్ వర్క్ పూర్తి చేసి మీ స్టడీ సెంటర్స్లో అప్పగించండి. దాని ఇకపోతే ఈ అసైన్మెంట్ పేపర్స్కి సంబంధించిన మెటీరియల్, ఈ మెటీరియల్ ఏదైతే ఇప్పటి వరకు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళందరికీ కూడా మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు. కాకపోతే ఇక్కడ 5th సెమిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా అసైన్మెంట్ టాపిక్స్ దానికి సంబంధించిన మెటీరియల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా సప్లై చేయలేదు. ప్రాబబ్లీ 1 వీక్ ఆర్ 10 daysలో వాళ్ళు సప్లై చేయగలము అని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ టాపిక్స్ని బేస్ చేసుకుని మీరు ఆన్లైన్లో కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్
గ్యాదర్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి మీకు యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా మీకు మెటీరియల్ అవైలబుల్గా ఉంటుంది. ఇది కాకుండా బయటైనా సరే, బయట సోర్సెస్ నుంచి అయినా సరే మీరు ఒకవేళ ఆన్లైన్లో మీరు సెర్చ్ చేసుకునైనా సరే ఈ టాపిక్స్ సంబంధించిన ఆన్సర్స్ గ్యాదర్ చేసి ఇక్కడ బుక్స్లో రాసి అసైన్మెంట్ బుక్స్ అనేవి మీ స్టడీ సెంటర్స్లో అప్పగించవచ్చు. సో ఇది డిలే చేయకుండా ఈ వర్క్ పూర్తి చేసుకున్నట్లయితే మీకు థియరీ ఎగ్జామినేషన్స్కి కంఫర్ట్గా ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.